అందరికీ నమస్కారం. నేను గత 2 సంవత్సరాలుగా శ్రీ శివసాయి కూచిపూడి నృత్య బృందం నుంచి డ్యాన్స్ నేర్చుకుంటున్నాను. నేను చాలా ప్రోగ్రామ్స్ ఇచ్చాను. మా మేడం మాకు చాలా బాగా చెప్తుంది. ధన్యవాదాలు. అంటే అందరు పేరెంట్స్ కూడా పిల్లల కెరీర్ గురించి స్టడీస్ మీద కాన్సన్ట్రేట్ చేస్తున్నారు. మరి ఇలాంటి ఎక్స్ట్రా కరికులం యాక్టివిటీస్ కానీ కల్చర్ గురించి మీ పేరెంట్ గా వాళ్ళకి ఎందుకు నేర్పాలనుకుంటున్నారు? అది కంపల్సరీ పార్ట్ అండ్ పార్సల్ అవ్వాలి లైఫ్లో. ఓన్లీ ఎన్ఐటి ఐఐటీలు అని చెప్పి నీట్ అని చెప్పి పిల్లల్ని బాగా స్ట్రెస్ఫుల్గా చేసి ఏ యాక్టివిటీ లేకుండా బాగా స్ట్రెస్గా ఫీల్ అయ్యేటట్టు చేస్తున్నారు. ఓన్లీ ఆ దృష్టితోనే మేము మాత్రం ఈ డ్యాన్స్ అకాడమీకి పంపించడం జరిగింది. జస్ట్ ఫర్ మోటివేషనల్ అండ్ స్టేజ్ ఫియర్ కూడా పోతుంది పిల్లల్లో, లీడర్షిప్ క్వాలిటీస్ పెరుగుతాయి. ఓన్లీ స్టడీసే కాకుండా అన్ని రంగాల్లో ముందుండాలని ఈ ఛాన్స్ తీసుకున్నాం మేము. నా పేరు రాధిక. మా అమ్మాయి వేదజ్ఞారెడ్డి మేడం శ్రీ శివసాయి కూచిపూడి నృత్యం దేవులపల్లి శ్రీ విద్య గారి దగ్గర డ్యాన్స్ నేర్చుకుంటున్నారు. న్యూలీ జాయిన్డ్ తను, కానీ చాలా బాగా స్టెప్స్ కానీ ఎక్స్ప్రెషన్స్తో నేర్పిస్తూ అన్ని ప్రదర్శనలు ఇప్పిస్తున్నారు. ఎన్నో అవకాశాలు ఇచ్చినప్పటికీ మేము తక్కువ అవకాశాలే యూజ్ చేసుకుంటున్నాము. అందరూ చాలా సెంటర్స్లో ఎంతోమంది పిల్లలకి మేడం విద్యను అందించి చాలా బాగా కృషి చేస్తున్నారు. సో ఇలాంటి కళాకారులని అందరినీ ఆదరించాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. వందే మాతరం. భారత